అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జాంబాబీ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కాపరా రోడ్స్ నియర్ దమ్మాయిగూడ సాకేట్ టవర్స్ దగ్గర. ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ 160 యార్డ్స్ డూప్లెక్స్ బిల్డింగ్ 3 BHK అండి. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్లో మనకు పక్కన కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ముందట ఫ్రంట్ ఫేసింగ్లో ప్లేస్ చూడండి మీరు. ఈజీగా మనకు 5-6 వెహికల్స్ పడతాయి. 2 వీలర్, ఒక చిన్న కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఈ ఇంటికి మొత్తం చుట్టూ సందు వచ్చిందండి. మనకు చుట్టూ సందు వచ్చింది. డూప్లెక్స్ హౌస్ ఇది. ఓపెన్ కిచెన్ విత్ ఓపెన్ కిచెన్ చూడండి. ఇది హాల్. మనకు ఎంట్రన్స్ పక్కనే మనకు ఒక బెడ్రూమ్ వచ్చింది విత్ అటాచ్డ్ వాష్రూమ్. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఓపెన్ కిచెన్ పక్కనే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఇంకో డోర్ వచ్చింది. మనకు ఇక్కడ సంపు పెట్టిండు, చుట్టూ సందు వస్తుంది. మనకు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఇది. ఇక్కడ మనకు ల్యాండ్ వాల్యూ 1 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు దాదాపు 70,000 ఉంది. ఇట్లా ఎంటర్ అవ్వడంతో మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉంది, హాల్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాల్కనీ. మీరు బాల్కనీ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది ప్లేస్. చాలా పెద్దగా ఇచ్చిండు విత్ వాష్రూమ్స్లో బేసిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఓనర్కి బిల్డరే పెట్టిస్తా అన్నాడండి. కేవలం ఫర్నిచర్ చేసుకొని మనం రావడమే. ఇది దేవుడి రూమ్. ఇంకో థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏరియాలో మనకి ఇక్కడ బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీ కూడా చూసుకొని చాలా పెద్దగా ఉంది ప్లేస్. ఇది మనకు హౌస్ ఫ్రంటింగ్ ఫేస్ అండి. చూడండి మీరు, కాలనీ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఇది. మనకు ఒకసారి పైకి వెళ్దాం మనం. పైన టెర్రస్లో మనకు ఓనర్ వాళ్ళు ఏం చేసారంటే ఒక స్టోర్ రూమ్ కూడా మనకి ఇచ్చేళ్ళు. టెర్రస్ మన పక్కన ఇక్కడ స్టోర్ రూమ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది